హాయ్ అండి. హలో. వెల్కమ్ టు సత్వ సాధన. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ డిప్రెషన్. సో డిప్రెషన్ అంటే ఏంటి? విచారం, దుఃఖం, నిరాశ, నిస్పృహ, కుంగిపోవటం, ఓకే, కలత, అలానే మనకి శక్తి అంతా కోల్పోయినట్టు నిరుత్సాహంగా ఉండడం, దిగులుగా ఉండడం, ఇవన్నీ కూడా డిప్రెషన్ కి పర్యాయ పదాలు వస్తాయి. సో డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత, మానసిక స్థితి, పూర్తిగా బ్యాటరీ డౌన్ అయిపోవడం, ఆనందం లేకపోవడం, ఆసక్తి లేకపోవడం, ఓకే, మానసిక స్థితిలో రోజువారీ మార్పులు జరుగుతూ, ఓకే, లాస్ట్ కి ఒకానొక స్టేజ్ కి, ఓకే, అది ఒంటరితనం, లోపల ఒక ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉండడం అనేది ఒక డిప్రెషన్. సో ఈ ఇది అనుకోకుండా మనం ఆహ్వానించం ఈ నిరాశ, ఈ డిప్రెషన్ అనేది మనం ఆహ్వానించకుండానే మన లైఫ్ లోకి వచ్చేస్తా ఉంటది. అనుకోని అతిథి. విచారం, నిరాశ మరియు అలసట అనే చక్రంలో మనం చిక్కుకుపోతూ ఉంటాం. మీరు ఉదయాన్నే లేచి ఒక దట్టమైన పొగమంచు కమ్ముకున్న ప్రదేశంలో మీరు వెళ్తున్నారు. అది తడిగా ఉంది. పొగమంచు అంతా కూడా బూడిద రంగు పొగమంచు కప్పేసి ఉంది. మీ ముందు కొన్ని అడుగుల కంటే ఎక్కువ దూరం మీరు చూడలేకపోతున్నారు. ప్రతి అడుగు కూడా ఒక యుద్ధంలాగా అనిపిస్తుంది. మీకు ఎక్కడ వేస్తే ఏడ పడిపోతామో అని అనిపిస్తా ఉంది. డిప్రెషన్ అంటే ఇదే. చాలా సులువైన పనులు కూడా కష్టంగా మారడం, ఓకే, ఊపిరి ఆడకుండా చేసే లాగా సిచ్యువేషన్లో ఏర్పడ్డాం. ఇప్పుడు మీరు మామూలుగా మనం రాత్రిపూట హ్యాపీగా దుప్పటి కప్పుకొని ఫ్యాన్ ఫుల్ పెట్టుకొని నిద్రపోతాం, హాయిగా నిద్రపోతాం, రిలాక్స్డ్గా. ఒకనొక టైంలో ఆ దుప్పటే మిమ్మల్ని ఊపిరి ఆడకుండా చేస్తుంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టతరం అవుతుంది. ఆలోచించడం కూడా కష్టతరం అవుతుంది. డిప్రెషన్ అంటే ఇదే. సో మీరు ఎంత ప్రయత్నించినా ఆ ప్రతికూల ఆలోచనలు, భావాలు పదే పదే ఒక గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా వినిపిస్తూనే ఉంటాయి. నేను మంచివాడిని కాదా? నేను మంచిదాన్ని కాదా? నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేనా? నేను ఒక మిగిలిపోయిన ఒక వైఫల్యాన్ని అని మైండ్ అదే ప్లే చేస్తా ఉంటుంది. నిరాశ, డిప్రెషన్ అనేది ఓన్లీ ఒక భావోద్వేగ బాధ మాత్రమే కాదు, అది శారీరకమైనది కూడా. శారీరకంగా కూడా మనకి అది కనిపిస్తుంది. తలనొప్పి రావడం, వెన్నునొప్పి రావడం, జీవితంలో ప్రతి అంశము ఆ నొప్పి వల్ల ప్రభావితం అవుతూ ఉండడం అనేది. సో మానసికమైన స్థితి కాదు, శారీరకమైన స్థితి కూడా. ఈ డిప్రెషన్, నిరాశ, నిస్పృహ అనేది రాత్రిపూట వచ్చే ఒక దొంగ లాంటిది. చీకటి ముసుగులో చొరబడి మీ ఆనందాన్ని, మీ శక్తిని, మీ ప్రేరణని దొంగలిస్తూ ఉంటుంది. మీరు ఏదో కోల్పోయినట్లు మీకు అనుభూతినిస్తూనే ఉంటుంది. సో ఈ డిప్రెషన్ మానసిక రుగ్మత. ఇది రోజువారీ జీవితం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించే మానసిక రుగ్మత. ఒకప్పుడు మీరు ఏదైతే పనులు ఆనందంగా చేశారో ఆ పనులే ఇప్పుడు నిరంతరం విచారం, శూన్యత, ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలు ఈ డిప్రెషన్ తీసుకొస్తుంది. ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు సాధారణంగా వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళలో విచారం ఉంటుంది, ఒక శూన్యతా భావం అంటే జీరోనెస్ ఉంటుంది, ఒక నిరాశ అనేది ఉంటుంది, ఆసక్తి కోల్పోవడం అనేది ఉంటుంది, ఆకలి ఉండదు, నిద్ర పట్టదు, అలసట, ఏదో తక్కువ శక్తి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, దేని మీద దృష్టి కేంద్రీకరించలేం, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేం. మనం ఎప్పుడు కూడా మనం విలువ లేని తనంగా భావిస్తుంటాం. మన గురించి నేను ఏ విలువ లేదు నాకు అని ఒక అపరాధ భావనతో మిగిలిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా నేను చచ్చిపోదాం, ఎప్పుడు చచ్చిపోతే బాగుండు, సూసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ కూడా ఒక పాత గ్రామ్ ఫోన్ మైండ్ లో తిరుగుతూనే ఉంటాయి.
ఈ డిప్రెషన్ అనేది ఒక ప్రయాణం మాత్రమే, ఇది గమ్యస్థానం కాదు. జీవితం ఎప్పుడు సులభంగా ఉండదు. ప్రతి ఒక్కరిలో కూడా డౌన్ ఫాల్ ఉంటుంది, పైకి రైజింగ్ ఉంటుంది, డౌన్ ఫాల్ ఉంటుంది, పైకి రైజింగ్ ఉంటుంది. ఈ డిప్రెషన్ అనేది ఒక చీకటి మేఘం లాంటిది. అది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటుంది, ఎప్పుడు పొంచి ఉంటుంది అన్నమాట. అది ఊపిరి ఆడకుండా వర్షాన్ని కురిపించడానికి ఎప్పుడు పొంచి ఉంటుంది. మీరు నిద్ర లేవడానికి భయపడుతూ ఉంటారు. నిద్ర లేస్తే ఏదో ఎవరెస్ట్ కొండ ఎక్కాలి అన్నట్టు మీకు మైండ్ లో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదో నెత్తి మీద ఒక బరువు మిమ్మల్ని అణిచివేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. ఎప్పుడు కూడా దుప్పటి కింద దాక్కొని నేను అదృశ్యం అయిపోవాలి అని కలలు కంటా ఉంటారు. కొంతమంది ఇది అసలు డిప్రెషనా అనేది వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకి వచ్చింది డిప్రెషన్ అనేది కూడా కనిపెట్టలేని విధంగా ఉంటుంది. మీరు లోపల చనిపోతూ ఉంటారు, కానీ బయటికి మాత్రం నేను బాగానే ఉన్నాను. ఎవరు అడిగినా కూడా ఏమ్మా బాగున్నావా? బాగున్నాను అంటే ఏంటంటే పైకి ఒక మాస్క్ అనమాట. లోపలేమో చనిపోతుంటారు, బయట ఏమో ఎవరైనా అడిగితే నేను బాగున్నాను, నాకు అంతా బాగుంది, నేనంతా బాగానే ఉన్నాను. కానీ ఏదో ఫాల్ట్ ఉందమ్మా, నీ ఫేస్లో ఏదో బాగాలేదు అంటే, లేదు లేదండి బాగానే ఉన్నానండి అని ముసుగు ధరిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే పైకి ధైర్యం అనే ముఖం పెట్టుకొని లోపల చనిపోతూ సూపర్ గా నటిస్తూ ఉంటారు. లోపల కష్టపడుతూ ఉంటారు, లోపల అలసిపోతూ ఉంటారు, కానీ పైన మాత్రం ఒక ప్లాస్టిక్ నవ్వు నవ్వుతూ ఉంటారు. ఇది ఒక మాస్క్ అనమాట. వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారు. ఈ డిప్రెషన్ అనేది ఒక తుఫాను. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఊహించకుండా వచ్చేస్తుంది. అది భయానకంగా కూడా ఉంటుంది, ఒక్క నిమిషంలో మిమ్మల్ని తారుమారు చేసేస్తుంది. ఆ తర్వాత నిరాశ అనే సముద్రంలో మునిగిపోతారు, నియంత్రణ కోల్పోతారు, నిస్సహాయ స్థితిలో నిలబడిపోతారు. అది ఒక హరికేన్ తుఫాన్, ఉరుములు మెరుపులు. జీవితంలో ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇది ఈ ప్రశాంతత అనేది మనకి ఎలా వస్తుంది, దీన్ని ఈ డిప్రెషన్ నుంచి మనము ఎలా బయటపడగలుగుతాము? దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఒంటరి కావు అని చెప్పేసి అనుకోవాలి. ఫస్ట్ నేను ఒంటరిని కాదు అనుకోవాలి. మీ చుట్టూ మీకు సహాయం చేసే వాళ్ళని గుర్తించాలి. మీతో మాట్లాడేవాళ్ళు, ఆప్యాయంగా మిమ్మల్ని పలకరించే వాళ్ళను గుర్తించాలి. నిరాశను ఎదుర్కోవడం, డిప్రెషన్ ఎదుర్కోవడం అంత సులభం కాదు. సొరంగం చివరన ఒక లైట్ ఉంది, కానీ ఆ లైట్ ఎక్కడుందో తెలియదు. ఎంత చీకటే జీవితం అంతా. ఆ లైట్ కోసం ఎతుకుతునే వాళ్ళు ఎంతో, కొన్ని లక్షల మంది ఉన్నారు. మాకు ఒక ప్రొటెక్షన్ కావాలి, మమ్మల్ని సంరక్షించే వాళ్ళు కావాలి, మా మీద దయాకరుణ చూపించే వాళ్ళు కావాలి. మరి అలాంటి వాళ్ళు వస్తారా? నిజంగా వస్తారా? ఎందుకంటే ప్రతి ఒక్క రిలేషన్షిప్ ఏదో ఒక స్వార్థం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదో ఒక స్వార్థం మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. మనం అనుకుంటాం మన కోసం వాళ్ళు ఉన్నారు అని, కానీ ఏదో ఒక స్వార్థం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్వార్థం వాళ్ళకి ఫీడింగ్ అవుతున్నంతసేపు మిమ్మల్ని అమ్మ అంటారు, అక్క అంటారు, భార్య అంటారు, భర్త అంటారు, తండ్రి అంటారు, తల్లి అంటారు. ఆ స్వార్థం ఎప్పుడైతే దాని నుంచి మరుగున పడిపోతుందో, అంటే మీ నుంచి యూజ్లెస్, మీరు యూజ్లెస్ వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. అసలు ఈ ప్రేమ అనేది ఒక పెద్ద దొంగ. మనం ఎవరినైతే ప్రేమిస్తాం వాళ్ళ ద్వారా ఖచ్చితంగా డిప్రెషన్ వస్తుంది. మనం మనకంటే వాళ్ళని ఓవర్గా ప్రేమిస్తాం కదా, వాళ్ళు ఏదో దెబ్బ కొడతారు, అప్పుడు డిప్రెషన్ వచ్చేస్తుంది. మీ మీ భావాలను గుర్తించాలి ఫస్ట్. మిమ్మల్ని, ఆ భావ మీ ఎమోషన్స్ ని మీరు గుర్తించాలి ఫస్ట్.
ఎవరి వల్ల ఈ డిప్రెషన్కి లోనవుతున్నామో ఆ పరిస్థితులు, ఆ వ్యక్తులు, ఆ సంఘటనలకి దూరంగా జరగాలి. దానికోసం ఏంటంటే మీ విశ్వాసపాత్రుడైన బంధువు గాని, స్నేహితుడు గాని, కుటుంబ సభ్యుడు గాని, లేదా డాక్టర్ని గాని మీరు కలిసి వాళ్ళతో మాట్లాడాలి. ఆద్య లాంటి సపోర్టింగ్ గ్రూప్స్ లో చేరాలి. వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఇది ఒక మానసికమైన రుగ్మత. దీనికి చికిత్స అవసరం. చికిత్స కోసం మీకు విశ్వాసపాత్రుడైన వ్యక్తితో మీరు మాట్లాడాలి. సపోర్టింగ్ గ్రూప్స్ లో చేరాలి. ఇది ఒక అంతర్లీనమైన సమస్య. మనం మనిషిలాగే ఉంటాడు, కానీ లోపల ఒక చెద పురుగు తినేస్తూ ఉంటుంది. దీని నుంచి బయటపడాలి. దీన్ని బయటపడడానికి మీరు టైంకి తినాలా, టైంకి నిద్రపోవాలా, మీ శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. డిప్రెషన్ వచ్చిందని చెప్పేసి ఆహారాన్ని తినకపోవడం, నిద్రపోకపోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఆ మూమెంట్ లోంచి బయటికి రావడానికి మీకు ఆనందించే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో అన్నిట్లో కూడా పాల్గొనాలా. తగినంత విశ్రాంతి అవసరం. చిన్న చిన్న అడుగులు, ఒకేసారి పెద్ద అడుగులు వేయలేం. చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి మనం ఆలోచించాలి. మీకు అదేంటి? మీకు డిప్రెషన్ ఉంది, నాకు డిప్రెషన్ ఉంది, అందరికీ డిప్రెషన్ ఉంది. మీ నిరాశని మీరు ఎలా ఎదుర్కొంటారు? దానికి సంబంధించిన వ్యూహాలేంటి? మీకు ఏ సవాళ్ళు మీరు ఎదుర్కొంటున్నారో మీ జీవితంలో, మీ కథలో మీరు ఒంటరి ప్రయాణం చేస్తున్నారా? చేస్తుంటే మాత్రం ఇది డిప్రెషనే. మంచం మీద పడుకొని ప్రపంచ భారాన్నంతా కూడా తన భుజాల మీద మోస్తున్నట్లు అనిపించడం, ప్రతి చిన్న పని కూడా ఒక పెద్ద సవాల్లాగా అనిపించడం, నిరాశ అనే సముద్రంలో మునిగిపోతున్నట్టు అనిపించడం. ఉన్నప్పుడు మీ మీద శ్రద్ధ చూపించే వాళ్ళు, మీకు సహాయం చేసే వ్యక్తుల్ని గుర్తించండి. వాళ్ళతో మీరు మాట్లాడాలి. ప్రతికూల ఆలోచనలు దేని ద్వారా వస్తున్నాయో గుర్తించి వాటిని సవాల్ చేయాలి. పరిస్థితులకు లొంగకూడదు, ఎదురు తిరగాలి. ఆ ఎదురు తిరిగే క్రమంలో మద్దతు కోసం మీరు చూసుకోవాలి. దానికోసమే ఈ ఆద్య గ్రూప్ అనేది క్రియేట్ చేశాము, వాట్సాప్ గ్రూప్. అంత సులభం కాదు, నాకు తెలుసు. ఇది జటిలమైన సమస్య. ప్రతి ఒక్కరి డిప్రెషన్, ఎన్నో కథలు. మీ సమస్యలన్నీ కూడా తీర్చలేవు, కానీ నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వెయ్యాలి. పాటలు పాడాలి, మ్యూజిక్ వినాలి. మీకు ఇష్టమైనది ఏదో ఒకటి వింటూ ఉండాలి. కొంతమందికి సత్సంగాలు ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ ఇష్టం, కొంతమందికి సినిమాలు ఇష్టం. మీకు ఇష్టమైన పని ఏదో ఒకటి చెయ్యాలి ఆ డిప్రెషన్ వచ్చినప్పుడే. మరి మీరేం చేస్తారు సార్? నాకు డిప్రెషన్ వస్తే నేను పోయి తినేస్తాను, ఏది పడితే అది తింటాను. ఈ ఫుడ్ అబ్సెసివ్ డిసార్డర్ నాకు. నాకు కానీ కొద్దిగా నేను పోతున్న వే స్మూత్నెస్ నుంచి కొద్దిగా జారింది అనుకోండి, అట్లా నాకు ఫుడ్ డిజార్డర్. పోయి ఏది పెడితే తినేస్తాను. ఆ పొట్ట ఫుల్ అయ్యే వరకు తినేస్తాను. ఆ తర్వాత దాని మీద నుంచి డైవర్ట్ అయిపోతాను. నాకు ఇష్టమైన మ్యూజిక్ వింటాను, ఏదో ఒక పాట నేర్చుకుంటాను, నాకు ఇష్టమైన ఆస్ట్రాలజీ చదువుతాను. డిప్రెషన్ దాచుకోవడానికి ముసుగేసుకోకండి. ఓకే, ప్లాస్టిక్ నవ్వులు నవ్వొద్దు. అంతా బాగానే ఉన్నట్టు నటించొద్దు. సరిగ్గా లేనప్పుడు ఏడుపు వస్తే ఏడవాలి, నవ్వు వస్తే నవ్వాలి. నవ్వు వచ్చినప్పుడు ఏడవడం, ఏడుపు వచ్చినప్పుడు నవ్వడం, ఇదొక రివర్స్ స్ట్రాటజీ. ఇట్లాంటివి అవసరం లేదు. ఎందుకంటే ఏంటంటే మీరు ఎమోషన్స్ ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారండి. మాట్లాడడం ప్రారంభించాలి. మీకు మద్దతుగా ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాలి. ఎక్కడైతే మీకు ప్రోత్సాహం లభిస్తుందో, ఎక్కడైతే మీరు ఒంటరి కాదు అనే ఒక స్పృహ మీకు వస్తుందో వాళ్ళని సంప్రదించాలి. అది డాక్టర్ అవ్వచ్చు, సపోర్టింగ్ గ్రూప్ అవ్వచ్చు,
లేకపోతే గురువులు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో వాళ్ళతో మాట్లాడాలి. అది ఒక వర్షించే మేఘం లాంటిది. ఆ వర్షం అనేది ఎల్లవెల్ల కురవదు. ఒక సర్టెన్ పీరియడ్ లో అది కురుస్తుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ మనం ఇంకా కురుస్తుంది అనే భ్రమలోనే ఉండిపోతాం అనమాట. ఒక దెబ్బ తగలుతుంది జీవితంలో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక దెబ్బ తగలుతుంది. ప్రేమించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడము, బాగా ఇష్టమైన పని మన నుంచి దూరంగా వెళ్ళిపోవడము, ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ రావడము, ఏదో ఒక నిరాశ, నిరాశ నిస్పృహ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది. కొన్ని జన్యుపరంగా కూడా వస్తాయి. కుటుంబ చరిత్రలో వాళ్ళందరికీ కూడా నిరాశ అనేది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఎవరికైతే తినే ఫుడ్ లో సెరోటోనిన్, డోపమైన్, నోరోప్రైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల అసమతుల్యత వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ డిప్రెషన్ వస్తూ ఉంటుంది. హార్మోనల్ మార్పులు, కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఈ డిప్రెషన్ వస్తూ ఉంటుంది. సో అందుకనే ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ప్రెగ్నెన్సీ వస్తే ఆ పాపని తీసుకుపోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో వదలండి అని చెప్తారు. ఎందుకంటే ఆ టైంలో డిప్రెషన్ వస్తుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. కొంతమందికి మధుమేహం ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, కొంతమందికి గుండె జబ్బులు ఉంటాయి, కొంతమందికి పక్షవాతం ఉంటుంది. అవన్నీ కూడా దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. కొంతమందికి అనుకోకుండా గాయం తగులుతుంది, ఏదో యాక్సిడెంట్ ఏదో, ఒక కాలు ఊడిపోతుంది, లేకపోతే చెయ్యి ఊడిపోతుంది, లేదా కన్ను ఎగిరిపోతుంది. ఆ తర్వాత డిప్రెషన్కి లోనవుతారు. ఇంకొంతమంది పనిలో ఒత్తిడి, స్ట్రెస్ తట్టుకోలేక డిప్రెషన్కి లోనవుతారు. కొంతమంది తమ ఆత్మగౌరవం తక్కువైంది అని కూడా డిప్రెషన్ లోకి లోన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ పోయింది అనేది, అంటే వాళ్ళ ఇమేజ్, పబ్లిక్ ఇమేజ్ పోయింది అన్నప్పుడు కూడా డిప్రెషన్ లోకి లోన్ అవుతారు. కొంతమందికి నష్టం వచ్చినప్పుడు కూడా ఈ డిప్రెషన్ లోకి లోన్ అవుతారు. ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు, గబక్కన నష్టం వచ్చింది, డిప్రెషన్ కి లోన్ అవుతారు. సో ఈ డిప్రెషన్ వల్ల ఏమొస్తుంది? సామాజిక ఒంటరితనం వస్తుంది, సామాజిక మద్దతు లేకపోవడం, సంబంధాలు తెగిపోవడం, సామాజిక ఒంటరితనం అనేది పర్యవసానంగా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక అస్థిరత కూడా వస్తుంది ఈ డిప్రెషన్ వల్ల. చాలా మంది ఈ డిప్రెషన్ లో ఉండేవాళ్ళు బెదిరింపులకు కూడా లోనవుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగ మార్పిడి వల్ల, కొంతమందికి విడాకుల వల్ల, కొంతమంది వాళ్ళ నివాసం లేదా తన ప్రియమైన వాళ్ళు చనిపోవడం వల్ల డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. కొంతమంది మద్యం తాగుతారు, కొంతమంది కొన్ని మందులు తాగుతారు. అలా కూడా డిప్రెషన్ ని తగ్గించుకోవడానికి వేరే రాంగ్ రూట్స్ కూడా ఎదుగుతారు. డిప్రెషన్ అనేది ఒక కారణం చేత కాకుండా అనేక రకాల కారణాల వల్ల కూడా డిప్రెషన్కి లోనవచ్చు. ఆ నిరాశతో మీరు పోరాడుతూ ఉంటే అంతర్లీన కారణాలు ఏవైతే ఉంటాయి, అంతర్లీనంగా ఉండే కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వ్యక్తీకరించాలి ఫస్ట్. మీ లోపల దాచిపెట్టుకోకూడదు ఆ డైనమైట్ ని. ఆ డైనమైట్ ని తీసి బయటపడేయాలి. డాక్టర్లతో సంప్రదించండి, మీ ఆరోగ్యం గురించి సంప్రదించండి, మీ మానసికమైన విషయాలు వేరే వాళ్ళతో చర్చించండి, సపోర్టింగ్ గ్రూప్స్ లో చేరండి. ఈ డిప్రెషన్ ని గుర్తించడం చాలా కష్టం కొంతమందికి. ఇది ఒక సూక్ష్మమైన రహస్యమైన పరిస్థితి. మీరు ఇంతకుముందు ఎప్పుడూ దాన్ని ఎదుర్కోలేదు, ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆ డిప్రెషన్ లోనప్పుడు కొంతమంది లక్షణాలు కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. వ్యక్తులు తమ లక్షణాలని పదార్థాలు, పరధ్యానాలు లేదా ఇతర వేరే వేరే విధానాల్లో దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే నిరాశని ఎవరు, నాలో ఉండే నిరాశని ఎవరు గుర్తించకూడదు అని ఒక మాస్క్ వేసుకుంటూ ఉంటారు. డిప్రెషన్ అనేది వేరు వేరు వ్యక్తుల్లో భిన్నంగా వ్యక్తం అవుతూ ఉంటుంది. కొందరు విచారంగా కనిపిస్తారు, మరికొందరేమో చిరాకు పడతా ఉంటారు, మరికొందరేమో ఆందోళన పడతా ఉంటారు, కొంతమంది పడతా ఉంటారు, కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. దిస్ ఇస్ ఆల్ డిప్రెషన్ అనమాట.
కొన్ని కొన్ని దురదృష్టాలు మనకే వెంటాడుతుంటాయి. కలంకం జరగడం, అవమానాలు జరగడం, అదంతా దురదృష్టం అనమాట. ఓకే. ఆమె ఎవరు ఢిల్లీలో బస్సులో పోతుంటే ఆమె రేప్ చేసేస్తారు. ఇది ఒక కలంకం. అది అనుకోకుండా జరిగిపోతుంది కొన్ని కొన్నిసార్లు. కొన్ని కొన్నిసార్లు మనం ఆ, ఆ ప్లేస్ లో పోయి నిలబడతాం, అవమానానికి లోన్ అవుతాం. అప్పుడు కూడా డిప్రెషన్ కి లోన్ అవుతాం. మీరు గాని, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గాని ఈ లక్షణాలతో ఉంటే అది డిప్రెషన్ అని గుర్తించండి. నిరుత్సాహంగా, నిరాశగా ఆనందించే కార్యకలాపాలు, ఒకప్పుడు మీరు ఆనందించే కార్యకలాపాలు ఇప్పుడు వాటిల్లో స్తబ్దుగా మారిపోవడం, ఆకలి లేకపోవడం, నిద్ర లేకపోవడం, అలసట, శక్తి కోల్పోయినట్లు కనిపిస్తూ ఉండడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం, సోషల్ గా మూవ్ అవ్వలేకపోవడం. ఎప్పుడు నేను ఒంటరిగానే ఉంటానండి, నేను కలవలేనండి, పెళ్లికి రండి అంటే, రాలేనండి, ఫంక్షన్కి రండి, రాలేనండి. ఏముందండి మీకు ఏం పనులు? నాకు పనులు ఉన్నాయండి. ఏం పని ఉండదండి వాళ్ళకి. డిప్రెషన్ అనమాట. ఎవరైనా మీకు ఈ అలవాట్లతో, ఈ లక్షణాలతో కనిపిస్తే వాళ్ళు డిప్రెషన్ తో బాధపడుతున్నారని గమనించండి. మీరు ఏది జడ్జి చేయకుండా వాళ్ళు చెప్పేది వినాలి. మీరు వాళ్ళని జడ్జే చేయకూడదు. వాళ్ళు రైట్ చెప్పనండి, రాంగ్ చెప్పనండి, తీర్పు లేకుండా వినండి. సహాయం తీసుకునేలాగా వాళ్ళని ప్రోత్సహించండి. ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకోపోండి, లేకపోతే వైద్యుడి దగ్గర తీసుకోపోండి, ఒక జ్యోతిష్కుడి దగ్గర తీసుకోపోండి. ఒక వృత్తిపరమైన ఏదో ఒక సహాయాన్ని మద్దతుగా ప్రోత్సహించే విధంగా, పాజిటివ్ గా వెన్నుతట్టి ముందరికి నడిపించే వాళ్ళ దగ్గర తీసుకోపోవాలి. వాళ్ళని ఆచరణాత్మక మద్దతు అందించాలి వాళ్ళకి. వాళ్ళ భారాన్ని తగ్గించడానికి వాళ్ళకి ఏదో పనిలో సహాయం చేయడము, లేకపోతే వాళ్ళ బాధ్యతలు పంచుకోవడము అలాంటివి చేయాలి. వాళ్ళు ఒంటరిగా లేము, మేము ఉన్నాము అనే ఒక భద్రత అనేది వాళ్ళకి కల్పించాలి. వాళ్ళంతా ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, ఏదో రాళ్లతో నిండిన సంచిని భుజాల మీద వేసుకొని మోసుకెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది వాళ్ళకి. ఏదో ఒక బాధాకరమైన జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ లో జరిగిన పాస్ట్ లో ఏదో జరిగిన జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. దాన్ని నెమరేసుకుంటూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ పాస్ట్ లోనే బతుకుతారు. వర్తమానం ఫ్యూచర్ లో బతకరు. అంటే ప్రజెంట్ ఫ్యూచర్ లో బతకరు, పాస్ట్ లోనే బతుకుతూ ఉంటారు. ఆ పాస్ట్ లో నుంచి వాళ్ళ కథ విని, ఆ కథ ఆ కథ అనేది దానికి ఏదో ఒక ప్రోత్సాహకంగా మాట్లాడుతూ మనం వాళ్ళని ప్రజెంట్ లోకి తీసుకురావాలి. ఫ్యూచర్ మీద ఆశ కలిగేలాగా చేయాలి. ఆ సామాజిక ఒంటరితనం ఏదైతే ఉంటుందో, ఆ చీకటి గదిలో నివసిస్తున్న వ్యక్తిలాగా ఊహించుకోండి వాళ్ళని. ఆ డిప్రెషన్ లో ఉండే వాళ్ళని బయట ప్రపంచం నుండి పూర్తిగా వాళ్ళు నిష్క్రమించారు. మాట్లాడడానికి ఎవరు లేరు, వాళ్ళ భావాలు పంచుకోవడానికి ఎవరు లేరు, సామాజిక ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు. ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు ఇలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు సమాజంలో ఉన్నా కూడా, నలుగురిలో ఉన్నా కూడా వాళ్ళు నిరాశ నిస్పృహకు లోనవుతూనే ఉంటారు. కొంతమంది ఒత్తిడి, వర్క్ లో ఒత్తిడి, స్ట్రెస్, ఏదో మేనేజర్ ఏదో అన్నాడని, లేకపోతే బాస్ ఏదో అన్నాడని, లేదా భర్త ఏదో అన్నాడని స్ట్రెస్ అన్నమాట, ఒత్తిడి. దానివల్ల కూడా వాళ్ళు డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. తుఫాను మధ్యలో ఉన్నట్లు ఊహించుకోండి. గాలులు వీస్తూ, వర్షము మీకు తాకుతూ బీభత్సం సృష్టిస్తోంది. వీళ్ళు డిప్రెషన్ లో ఉండేవాళ్ళు ఒక అద్దం ముందని నిలబడి వాళ్ళని చూసుకుంటూ ఆ ప్రతిబింబాన్ని వక్రీకరిస్తూ ఉంటారు, తక్కువ చేసుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళు. నేను దేనికి పనికిరాను, నేను అన్ఫిట్, నేను అసలు బతకడానికే కష్టం నేను అని అద్దం ముందు వాళ్ళే వాళ్ళే
నెగిటివ్ గా ప్రేరణ చేసుకుంటూ ఉంటారు. Please join the channel while keyboarding. సో కొన్నిసార్లు గుర్తింపు కోల్పోవడం వల్ల కూడా మనకి ఇది వస్తుంటది. కుటుంబ చరిత్రలో కూడా ఇది ఉంటుంది. వాళ్ళు డిప్రెషన్కి లోన్ అయ్యి ఆ కుటుంబ చరిత్ర కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి తల్లి తండ్రి చాలా ముఖ్యమైన వాళ్ళు. తల్లి తండ్రి చాలా ముఖ్యమైన వాళ్ళు. ఒకరి లైఫ్ లో తండ్రి ఉన్నా కూడా లేకపోయినట్టు ప్రవర్తిస్తుంటే ఆ పిల్లవాడు సొసైటీని ఫేస్ చేయలేడు. తండ్రి ఆప్షన్స్ లైఫ్ లో ఉంటే వాళ్ళు సొసైటీని ఫేస్ చేయలేరు. ఫేస్ చేయలేక వాళ్ళు మందుకు బానిస అవుతారు, సిగరెట్లు తాగుతారు, రకరకాల వాటిలతో మునిగిపోతూ ఉంటారు. ఎందుకంటే సొసైటీలోకి వెళ్ళాలి అంటే భయం అనమాట. ఎందుకంటే తండ్రి దగ్గరుండి తీసుకోపోవాలి వాళ్ళని, కానీ తీసుకోపోలేదు. పెరిగి పెద్ద అయినాక డిప్రెషన్కి లోనవుతూ ఉంటాడు. అదే ఒకరి జీవితంలో తల్లి ఆప్షన్స్ ఉంటే ఎమోషనల్ గా ఎవరికి కనెక్ట్ కాలేడు. ఎమోషనల్ గా ప్రేమ అనేది ఆప్షన్స్ అయిపోతుంది. సో తండ్రి ఆప్షన్స్ ఉంటే సొసైటీని ఎలా ఫేస్ చేయాలో తెలియదు. తల్లి ఆప్షన్స్ ఉంటే ఇతరుల్ని ప్రేమించడం తెలియదు. నిజ జీవితంలో మనం చూస్తూ ఉంటాం. తరగతులకి అంటే క్లాసెస్కి అటెండ్ కాకుండా మానేసే విద్యార్థి ఎప్పుడు కూడా స్కూల్కి పోవాలంటే ఎగ్గొట్టేస్తూ ఉంటాడు. ఎగ్గొట్టేసి అక్కడెక్కడో బయట తిరుగుతూ ఉంటాడు. అతను డిప్రెషన్లో ఉన్నట్టు. పని నుండి దూరంగా పారిపోయే ఒక ప్రొఫెషనల్ ఉద్యోగి ఇతను కూడా డిప్రెషన్లో ఉన్నట్టే. ఎందుకు పని ఇప్పుడు ఉద్యోగంలో చేరింది దేనికి? పని కోసమే కదా, పని చేయడానికే కదా. కానీ ఎందుకు పని నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడు? ఇదొక డిప్రెషన్ అనమాట. ఏదో భయం వెంటాడుతా ఉంది. బాగా ఆడుతున్న ఒక అథ్లెట్ ఉన్నటువంటి క్రీడల మీద ఆసక్తి లేకుండా పోవడం, బాగా పెయింటింగ్ వేసే ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ గీయకుండా ఆపేయడం. సో ఇలాంటి డిప్రెషన్స్ మీరు ఫేస్ అవుతూ ఉంటే ప్రకృతిలో ఓదార్పు తీసుకోండి. ఓకే, మంచి చెట్లు ఉండే దగ్గరికి వెళ్ళండి. మీరు దారి తప్పిపోండి మీ జీవితం నుంచి, ఆ చెట్ల మీద తిరగండి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి. పక్షుల పాటలు వినండి. ప్రకృతి చేసే సంగీతాన్ని వినండి. ప్రకృతిలో నడవండి. చెప్పులు తీసేయండి, మట్టిలో నడవండి. సో మీకు ఇష్టమైన బొమ్మలు వేయండి, పెయింటింగ్ వేయండి. మీలో ఉండే ఆ ఐస్ గడ్డ, డిప్రెషన్ అనే ఐస్ గడ్డ కరగాలి. కరిగి దాన్ని బయటకు వచ్చేయాలి మీ చెమటలాగా. సో ఆ అనుభూతిని వ్యక్తపరచండి. బొమ్మలు వేయండి. నేను బొమ్మలు వేయడం రాదు సార్ నాకు, అయినా గీయండి. ప్రతిరోజు ఒక 4-5 బొమ్మలు గీయండి. సపోర్టింగ్ నెట్వర్క్ లో చేరండి. మీరు ఒంటరిగా ఉండకూడదు. డిప్రెషన్కి లోనైనప్పుడు ఒంటరిగా ఉండకూడదు. సపోర్టింగ్ గ్రూప్స్ లో చేరాలి. మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ చేయాలి, అంటే మెడిటేషన్ చేయాలి. డైరీ రాయాలి. మీరు ఒక డైరీ కొనుక్కోండి. మీకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా డైరీ రాయండి. ఫుడ్ స్కిప్ చేయకండి. ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా అతిగా తినండి, ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని తినకుండా ఏడుస్తూ కూర్చోబాకండి. కొంతమంది మన మందులతో కూడా వాడి, అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మందులు తీసుకొని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాటిని యాంటీ డిప్రెసెంట్స్ అనుకుంటారు. యాంటీ డిప్రెసెంట్స్.
అలాంటి మందులు మింగి డిప్రెషన్ ని తగ్గించుకునే ఇది కూడా ఉంది. ఓకే. కొంతమంది ఏంటంటే స్వచ్ఛంద సేవా మార్గంలోకి వెళ్తారు, ఎన్జిఓ వర్క్స్ చేస్తూ ఉంటారు, దాంట్లో ఉండి వాళ్ళ డిప్రెషన్ ని తగ్గించుకుంటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీరు ఎంతో ప్రేమించిన మీ కూతురు కొడుకో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆమె కొన్ని రోజులు కుంగిపోయింది, నిరాశ నిస్పృహకు లోనైంది. ఆ తర్వాత ఎవరో సలహా ఇచ్చారు, ఆ సలహా మేరకు ఆమె అనాథాశ్రమంలోకి వెళ్ళి పని చేయడం ప్రారంభించింది పిల్లలతో. అప్పుడు ఆమె డిప్రెషన్ తగ్గింది. లేకపోతే నాకు అనాథాశ్రమాలు లేవు సార్, నా దగ్గరలో లేవు. ఒక కుక్క పిల్లని తెచ్చుకోండి, ఒక పిల్లి పిల్లని తెచ్చుకోండి, పెంచుకోండి, ఆ జంతువులతో సమయం గడపండి, వాటి వాటి మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వచ్ఛంద సేవా సంస్థలు లేవు మీకు, ఎన్జిఓ వర్క్స్ చేయడానికి దగ్గరలో లేవు, నేను ఒక విలేజ్ లో బతుకుతున్నాను అంటే ఒక కుక్క పిల్లని తెచ్చుకోండి, దాంతో మాట్లాడండి, డైరీ రాయండి. మీ ఆలోచనలు మీరు డైరీ రూపంలో పెట్టండి, డైరీలో రాయండి. రాసినాక 2 రోజులు వెనక్కి రాసినవి మళ్ళీ చదవండి. ఈరోజు 6వ తారీఖు, ఫిబ్రవరి 6వ తారీఖు, 4వ తారీఖు మీరు ఏం రాశారో చదవండి ఒకసారి, మీకే ఆశ్చర్యం వేస్తుంది. ధ్యానం చేయండి. ఎప్పుడు కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయండి. లోతైన శ్వాసలు తీసుకోండి. మీలో ఉండే ఆ కల్మషం, ఆ రుగ్మత మళ్ళీ శ్వాస ద్వారా వదిలేయండి. మీ భావోద్వేగాలు కాగితం మీద పెట్టండి. గ్రౌండింగ్ టెక్నిక్స్. ఓకే. మీ ఇంద్రియాల్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా గ్రౌండింగ్ టెక్నిక్స్ ని ఫాలో అవ్వండి. వ్యాయామం చేయండి. ఆ ఇంద్రియాల్ని మనము మన అదుపు దాటి వెళ్ళిపోతాయి, అందువల్ల డిప్రెషన్కి లోనవుతాం. సో వ్యాయామం చేయండి, ఏదో ఒక పని చేయండి, తోట పని చేయండి, మొక్కలు పెంచండి, అదొక వ్యాయామం. ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, నడవండి, ఎక్కడికైనా అడవికి వెళ్ళిపోండి, అక్కడ నడవండి పోయి. జలపాతాల దగ్గర పోండి, ఆస్వాదించండి ఆ విషయాలన్నీ. సామాజికంగా కలవండి. ఇప్పుడు కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీర్థయాత్రలకు వెళ్తుంటారు, అలాంటి వాటిలో చేరుకోండి. మద్దతు బృందాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు మద్దతు సపోర్టింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కనెక్ట్ అవ్వాలి మీరు. మీ స్నేహితుడు, కుటుంబంలో ఎవరైతే మీకు మద్దతు ఫేవర్ గా మాట్లాడుతున్నారో వాళ్ళని వదులుకోబాకండి. ఆన్లైన్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ వాటిలో అంతా చేరండి. మీకు వచ్చిన ఆలోచనలు అక్కడ షేర్ చేయండి. ఇంకా డిప్రెషన్ లో ఉంటే చాలా డాక్టర్స్ దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సిబిటి అనేది ఒకటి ఉంది. ప్రతికూల ఆలోచనల విధానాలను సవాల్ చేయడం అనేది అక్కడ నేర్పిస్తారు. ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా సానుకూల అభ్యాసాలు వాళ్ళు ఇస్తారు. మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మీ సమస్యలను వాళ్ళు వింటారు. సో ఇక్కడ ఇదంతా చెయ్యడానికి మీ మీద మీకు కరుణ ఉండాలి, మీ మీద మీకు దయ ఉండాలి, మీ శరీరం మీద మీ మీద మీకు దయ ఉండాలి ఇవన్నీ చేయడానికి. ఆర్ట్ థెరపీ. ఆర్ట్ థెరపీ అంటే ఏదైనా కళ నేర్చుకోండి, సంగీతం నేర్చుకోండి, రచన చేయండి, మీ భావోద్వేగాలు, మీ ఎమోషన్స్ ని వ్యక్తపరచండి. సంగీతం అనేది గొప్ప కళ, మీ భావోద్వేగాల్ని వ్యక్తపరచడానికి. పోయట్రీ అనేది కూడా మీ భావోద్వేగాల్ని వ్యక్తపరచడానికి పోయట్రీ నేర్చుకోండి, రాయడం నేర్చుకోండి, కవిత్వం, కథలు, డైరీ రాయడం, సంగీతాన్ని వినడం, తోట పని చేయడం, మొక్కల్ని పెంచండి, ప్రకృతితో అనుసంధానం కాండి. నిద్ర, వ్యాయామం, విశ్రాంతి అనేది స్వయ సంరక్షణ మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. చాలా మందిని చూస్తుంటాం వద్దు అని చెప్పలేరు, మొహమాటం అనమాట. ఆ వద్దు అని చెప్పలేక ఎంతో డిప్రెషన్కి లోనయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఈ సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది
డాక్టర్స్ ఇస్తారు. సైకో డైనమిక్ థెరపీ అనేది కూడా ఉంది. డైలెక్టల్ బిహేవియర్ థెరపీ అనేది ఉంది, డిబిటి అంటారు దాన్ని. ఇంటర్ పర్సనల్ థెరపీ, ఐపీటీ అనేది కూడా ఉంది. ఇవన్నీ డాక్టర్లు చేసే చికిత్సలు. అది మరి తీవ్రమైనప్పుడు ఒక్కరిగా ప్రయాణం చేయడం మానుకోండి. మీ చుట్టూ ఉండే వాళ్ళతో కలవండి, ప్రయోగాలు చేయండి, ఏం పర్వాలేదు. ఫెయిల్ అవుతాయని భయం వదిలేసింది, వద్దు అని చెప్పడం నేర్చుకోండి. మనకి ఒక 4 ఉన్నాయి, హ్యాపీ హార్మోన్స్ అంటారు వాటిని. 4 సంతోషాన్ని ఇచ్చే హార్మోన్స్ అంటారు. అది మెదడు విడుదల చేస్తుంది. వాటిని ఏమంటారంటే సెరోటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ అంటారు. ఈ 4 వచ్చేసి ఈ హ్యాపీ హార్మోన్స్ అంటారు వీటిని. ఈ సెరోటోనిన్ అనేది మానసిక స్థితి, ఆకలి, నిద్రని నియంత్రిస్తూ ఉంటుంది. డోపమైన్ అనేది ఆనందం, బహుమతి ఇచ్చినప్పుడు ప్రేరణతో ముడిపడి ఉంటుంది. ఎండార్ఫిన్ అనేది ఆనందం, విశ్రాంతి, అనుభూతాలు, విశ్రాంతి తీసుకునే అనుభూతి, కలలు కండం, ఇట్లాంటి నొప్పి నివారణ లాగా మందులాగా ఇది ఎండార్ఫిన్ పనిచేస్తుంది. ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది అంటే సామాజిక బంధాలు, సోషల్ గా యాక్టివ్ గా ఉండేలాగా చేస్తుంది. ప్రేమ, అనుబంధాలు, వీటిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ 4 దెబ్బతిన్నప్పుడు మీరు ఖచ్చితంగా డిప్రెషన్లోకి లోనైపోతుంటారు. సో మరి ఈ 4ని ఎలా తీసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఈ 4 హార్మోన్లు మీరు వ్యాయామం క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఎండార్ఫిన్స్ వ్యాయామం చేస్తే, అది తోట పని కావచ్చు, మీకు ఇష్టమైన మీ కుక్కకు స్నానం చేయించండి, ఎన్జిఓ వర్క్స్ చేయండి, ఏదైనా శ్రమ పడడం ద్వారా ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. శ్రమ చేయకుండా మీరు బెడ్ మీద పడుకుంటూ జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా మళ్ళీ మళ్ళీ అవే ప్లే చేసుకుంటూ ఉంటే ఈ ఎండార్ఫిన్స్ విడుదల కావు. బయటకు వచ్చి మీరు శారీరక శ్రమ చేస్తే ఎండార్ఫిన్స్ అనేవి విడుదలవుతాయి. ధ్యానము, మైండ్ఫుల్నెస్, యోగా, లోతైన శ్వాస తీసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల సెరోటోనిన్ మరియు డోపమైన్ వస్తాయి. సెరోటోనిన్ అండ్ డోపమైన్ అనేది వస్తుంది. సామాజిక సంబంధాలు అంటే అందరు వాట్సాప్ గ్రూప్స్ లో చేరడం, ఫేస్బుక్ గ్రూప్స్ లో చేరడం, ఒక తీర్థయాత్రకు పోయే గ్రూప్ లో చేరడం, అడ్వెంచర్స్ చేసే గ్రూప్ లో చేరడం, స్నేహితులతో కలవడం, ఇలాంటివి చేసినప్పుడు ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఆక్సిటోసిన్ సూర్యరశ్మి మీకు తగిలినప్పుడు సెరటోనిన్ స్థాయిలు పెంచుతుంది. సూర్యరశ్మి కోసం బయటికి రావాలి. ఆ సెరటోనిన్ వస్తే మానసిక స్థితి బ్యాలెన్స్ అవుతుంది. నవ్వాలి, నవ్వడం వల్ల హాస్యం, ఎండార్ఫిన్స్ విడుదలవుతుంటాయి. సంగీతం వింటే డోపమైన్ విడుదలవుతుంది. సంగీతం డోపమైన్ కి సెక్రేషన్ కి పనిచేస్తుంది. సంగీతం అనేది తగినంత నిద్ర అవసరం, సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన ఈ హార్మోన్స్ సహజంగా ఉత్పత్తి జరుగుతుంది. ప్రతిదానికి కృతజ్ఞతతో ఉండండి. దేవుడు ఏదైతే మీకు ఇచ్చాడో ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. అది కష్టమైన నష్టమైన కృతజ్ఞతతో ఉండడం వల్ల మీకు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు నేను క్యాబ్లో పోతాను, డబ్బులు ఇచ్చే క్యాబ్లో పోతాను, కానీ ఆ టైంకి ఆ క్యాబ్ తీసుకొని అక్కడికి వచ్చాడు కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. నాకు పాలు పోసేవాడికి థ్యాంక్స్ చెప్తాను. నేను కూరగాయలు కొన్నా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆ టైంకి నా ఇంటి దగ్గరకి కూరగాయలు తీసుకొచ్చారు కాబట్టి. నేను డబ్బులు ఇచ్చినా, కొంతమంది ఎంతో డబ్బులు పోసినా కూడా ఆ టైంకి అక్కడ మీకు అందవు. సో కృతజ్ఞతతో ఉండండి. సంఘం మీద కృతజ్ఞతతో ఉండండి. తల్లిదండ్రుల మీద కృతజ్ఞతతో ఉండండి. అరోమా థెరపీ అంటే ఏంటంటే సుగంధ ద్రవ్యాలు వాడతాం. లావెండర్ ఆయిల్, వెనిలా, ఇట్లాంటి సహజమైన ఒక ఉత్ప్రేరకాల్లాగా పనిచేస్తుంటాయి. ఇవి కూడా ఈ హార్మోన్స్ ని విడుదల చేయడానికి పనిచేస్తుంటాయి. అరోమా థెరపీ. ఈ ఈ హార్మోన్లు నిరాశ, ఆందోళన, డిప్రెషన్ లాంటి వాటిని పారదోలుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, మిమ్మల్ని యాక్టివ్గా ఉండడానికి ప్రేరణ కలిగిస్తాయి, మీకు మంచి నిద్ర పట్టేలాగా చేస్తాయి. నేను ఎప్పుడు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు బాగా వర్క్ చేసి అలసిపోతాను. పడుకునేటప్పుడు
ఆ మింట్ ఆయిల్ ఒకటి తెచ్చుకుంటాం, పుదీనా ఆయిల్. దాన్ని పూసుకుంటాం, తలకి ఇట్లా పూసుకుంటాం, మంచి ఘాటైన స్మెల్ వస్తుంది పుదీనా ఆయిల్. లెమన్ లెమన్ ఆయిల్ కూడా ఉంటుంది, మంచి సువాసన అన్నమాట. లెవెండర్ ఆయిల్, పచ్చకర్పూరం, ఇలాంటివన్నీ కూడా ఆ వాసన చూస్తే రిలాక్స్ వస్తుంది మైండ్. ఒమేగా 3, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా చేపల్లో ఉంటాయి. సో ఈ ఒమేగా 3 మనం బాడీలోకి తీసుకోవడం వల్ల ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి బాగా విడుదలవుతాయి. డార్క్ చాక్లెట్ తిన్నా కూడా, డార్క్ చాక్లెట్ మన మూడ్ ని సరి చేస్తుంది అది. పులియబెట్టిన ఆహారాలు ఏవైనా కూడా, మజ్జిగ, ప్రోబయాటిక్స్, పులియబెట్టిన ఆ, పచ్చళ్ళు, ఆవకాయలు, ఇవన్నీ కూడా పులియబెట్టినాయి. ఇవి కూడా మంచిగా ఆ హార్మోన్లు విడుదల చేయడానికి పనిచేస్తాయి. గ్రీన్ టీ కూడా, గ్రీన్ టీలో ఎల్లో థియానిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది విశ్రాంతి, ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది గ్రీన్ టీ తాగడం వల్ల. వేరుశనగ పప్పు, బాదం పప్పు, గుమ్మడికాయ గింజలు అనే వాటిల్లో కూడా ఈ ఈ హార్మోన్లు ఉత్ప్రేరించే ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. టిస్ట్రోఫాన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉంది. ఇది వేరుశనగ పప్పు, బాదం పప్పు, గుమ్మడికాయ గింజల్లో. అట్లనే అరటిపళ్ళు, ఎండిన ఖర్జూరాలు, వీటిలో కూడా ఈ టెస్ట్రోఫాన్ అనే ఆమ్లం ఉంది, అమైనో ఆమ్లం. చిక్కుళ్ళు, బీన్స్, ధాన్యాలు, బఠానీలు, వీటిలో కూడా ఈ అమైనో ఆమ్లాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఈ హ్యాపీ హార్మోన్స్ ని విడుదల చేయడానికి సహకరిస్తాయి. సో డిప్రెషన్ చాలా మందికి చాలా విధాలుగా కలుగుతుంది. అతిగా ప్రేమించకండి. దేన్నైనా కూడా, మనిషిని కావచ్చు, మీరు చేసే పనిని కావచ్చు, అది లేకపోతే ఎలా బతకాలో కూడా నేర్చుకోండి. అటాచ్మెంట్ ఎక్కువ చేసుకుంటే డిప్రెషన్ కి లోన్ అవుతారు. ఒక కాలేజీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం, అబ్బాయి కూడా అమ్మాయిని బాగా ప్రేమించడం, ఉన్నట్టుండి వాళ్ళకి ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు, డిప్రెషన్కి లోన్ అయ్యారు. ఇది అతిగా ప్రేమించడం వల్లే కదా. ఒక బిజినెస్ పర్సన్, నేను త్వరగా సంపాదించాలి, త్వరగా ఎత్తుకు ఎదగాలి, లక్షలు కోట్లు సంపాదించాలని అలిబిగాని పనులన్నీ నెత్తి మీద వేసుకున్నాడు. నిరంతరం ఒక మెషిన్ లాగా మారిపోయి నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి డిప్రెషన్కి లోన్ అయిపోయాడు. ఎందుకంటే ఏ పని సక్సెస్ కాదు. ఇటుక మీద ఇటుక కడితేనే జీవితం. 10 ఇటుకలు ఒకేసారి కట్టాలి అనుకోవడం మూర్ఖత్వం. దీనికి డిప్రెషన్కి లోన్ అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు సహాయం చేస్తేనే సమాజం మీకు సహాయం చేస్తుంది. మీరు స్వార్థంగా ఉంటే ఏ సమాజంలో ఎవ్వరు కూడా మీకు సహాయం చేయరు. ఎంతసేపు మీరు స్వార్థం. స్వార్థంతో ఉంటే మీకు సమాజం అనేది కోఆపరేట్ చేయదు. సో మీకు తోచినంత సహాయం సమాజానికి చెయ్యాలి, అప్పుడు డిప్రెషన్ రాదు. సో ఇన్ని విధాలుగా డిప్రెషన్ కి కారణాలు ఉన్నాయి. ఈ విధంగా ఆ డిప్రెషన్ నుంచి మీరు బయటపడొచ్చు. సో దీనికోసమే ఈ గ్రూప్ అనేది పెట్టాం, ఆద్య గ్రూప్ అనేది పెట్టాం. ఓకే. దీంట్లో మీ సమస్యలన్నీ విని తగిన పరిష్కారాలు, మాకు తోచింది, మేమేం ఎక్స్పర్ట్స్ కాదు కానీ ఏదో విధంగా సమాజానికి మా వంతు సహాయం చేయాలి. దేవుడు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు కాబట్టి, సో బాధల్లో ఉండే కష్టాలన్నీ వినాలి అని చెప్పి ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేసింది, ఆద్య గ్రూప్ అని. ఈ లింక్ కూడా జూమ్ చాట్ లో పెట్టుంది, దీంట్లో చేరండి.
మీ బాధలు వినడానికి మేము రెడీగా ఉన్నాం. మాకు తోచిన సలహాలు సూచనలు ఇస్తాం. సో ఇది నేను చెప్పాలనుకుంది. ఓకే, ఈ మానసిక రుగ్మత మీలో ఉంది అని ఈ సెషన్ ద్వారా మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన సలహాలు సూచనలు పాటించి ఆ డిప్రెషన్ నుంచి బయటికి రండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. సో నాకు 7 or 8 years ఉంటాయండి. మా బాబాయ్ ఉండేవారు, తను 22 years అరౌండ్. సో తను అప్పుడే లైక్ గోల్డ్ స్మిత్ వర్క్ నేర్చుకున్నారనమాట. సో ఆ వర్క్ నేర్చుకున్న తర్వాత మా తాతయ్య తనకి ఓన్గా ఒక షాప్ పెట్టించారు. సో తన కాళ్ళ పైన తను నిలబడి నెక్స్ట్ తను ఏదైనా లైఫ్లో సెటిల్ అవుతాడు, తర్వాత మ్యారేజ్ చేయాలి అనే ఇంటెన్షన్ తోటి తాతయ్య తనకి షాప్ పెట్టించారు. అయితే ఏం జరిగిందంటే, సో షాప్ ఓపెన్ అయింది, అంత బాగుంది, వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ చేస్తున్నారు, అంత బాగుంది. కానీ ఒక రోజు ఒక పర్సన్ వచ్చారు షాప్కి. వచ్చి నేను ఇలా గోల్డ్ అమ్ముతున్నాను, ఇలా తాళిబొట్ల గొలుసు ఒకటి ఉంది, సో అది నేను అమ్మాలనుకుంటున్నాను అని చెప్పి తను వచ్చి అమ్మేశాడు. సో తను కూడా రీజన్ ఏంటి, వాళ్ళదా కాదా ఎవరిది అని ఏంటి అని తెలుసుకోకుండా తను కొనేశారనమాట. సో అలా కొన్న తర్వాత ఆ మార్నింగ్ కొంటే ఈవినింగ్ వరకు తనకు తెలిసింది. సో సమ్వన్ అదర్ పర్సన్ వచ్చి సో అండ్ సో అది ఒక దొంగలించిన వస్తువు, అంటే దొంగలించిన బంగారం, సో అది నువ్వు కొన్నావు, సో రేపు లైక్ నీకు పోలీసులు రావచ్చు, లేదా నువ్వు ఎలా కొన్నావు అని చెప్పేసి నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చు, లేదా నిన్ను అరెస్ట్ చేయొచ్చు, సో ఇలా ఇష్యూస్ వస్తాయి లైఫ్ లో అని చెప్పేసి ఎవరో వచ్చి చెప్పున్నారు. సో అది ఇలా ఒక దొంగ బంగారం నువ్వు కొన్నావు అని చెప్పి తనకు చెప్పారనమాట. సో ఆ వెంటనే తను చాలా భయపడిపోయారు అసలు. అంటే హీఈస్ అరౌండ్ 22-23 కాబట్టి అసలు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలీదు. ఒకవేళ తెలుసున్నా తను ఎదుటి వ్యక్తి ఆ బంగారం తనది కాదు, అది దొంగిలించిన బంగారం అనేది తనకు తెలియదు కాబట్టి, ఒక క్లారిటీ అన్నది లేదు కాబట్టి, సో ఇంకొక రీజన్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అన్నది కూడా తెలియదు అరౌండ్ 22-23 years ఏజ్ వాళ్ళకి. సో తను చాలా భయపడిపోయాడు. సో రాత్రంతా నిద్రపోలేదు. సో ఏం జరుగుతుందో, రేపు మార్నింగ్ తెల్లవారు కానీ ఏమవుతుందో అన్న భయం ఒకటి ఉండిపోయింది అనమాట. సో ఆ భయంతో తను అన్నం తినలేదంట, నైట్ అసలు ఎవరితోనూ మాట్లాడలేదట. సో నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వర్క్ ఉంది అని చెప్పేసి ఏమీ తినకుండా షాప్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటాను అని చెప్పి షాప్కి వెళ్ళిపోయాడు. సో అక్కడ షాప్లో ఏం జరిగిందో తెలీదు. సో అరౌండ్ 12-1 అవుతుంది, లంచ్ టైం అవుతుంది, ఇంటికి రాలేదు అని చెప్పేసి మా నాన్నమ్మ మా తాతయ్యకి చెప్పారు. సో మా తాతయ్య వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే షాప్ క్లోజ్ ఉంది. అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని పక్కన వాళ్ళని అందరినీ అడిగారు. అడిగితే లేదు ఇక్కడే ఉన్నాడు, మరి 10 o'clock ఆ టైం నుండి షట్టర్ క్లోజ్ ఉందని చెప్పారనమాట. సో అలా చెప్పేసరికి వాళ్ళకి ఇంకెక్కడ వెతికినా దొరకలేదు, ఏ ఆప్షన్ లేదు, అప్పుడు ఫోన్స్ కూడా ఉండేవి కాదు. సో ఏమీ తెలియలేదు, షాప్ ఏమో క్లోజ్ ఉంది, అబ్బాయి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు, లంచ్కి రాలేదు, అలా అలా చేసే అబ్బాయి కాదే అని చెప్పేసి వాళ్ళు ఎందుకైనా మంచిది అని షట్టర్ని ఓపెన్ చేసి చూసారు. అది లోపల నుండి లాక్ ఉంది, అంటే బయట నుండి లాక్ చేసినా తెలియదు అనమాట అది. సో అలా లాక్ వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే తను చనిపోయి ఉన్నాడు. సో ఎలా చనిపోయి ఉన్నాడు వాళ్ళకి అసలు అర్థం కాలేదు. ఎలా చనిపోయాడు, కూర్చున్న పర్సన్ కూర్చున్నట్టుగానే ఉన్నాడు, కానీ ఎలా చనిపోయాడు అన్నది తెలియదు అనమాట. సో తెలిసింది ఏంటంటే రీజన్, తను ఒక ఏదో సమ్ కరెంట్ వైర్ అలా నోట్లో పెట్టేసుకుని
సో కరెంట్ షాక్ తనకు తాను తీసుకుని చనిపోయాడు అని తెలిసింది రీజన్ తర్వాత. ఇది నా లైఫ్లో రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అండి. నేను మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటి అంటే ఈ రియల్ ఇన్సిడెంట్ నుండి జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చినా కాలేజ్ నుండి ఇంటికి వచ్చినా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం థింక్ చేస్తున్నారు, వాళ్ళు మూడీగా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా, ఎలా ఉన్నారా అని అస్సలు ఎంక్వైరీ చేయరు. సో వీఆర్ ఇన్ అవర్ బిజీ అనమాట, మన మన డైలీ షెడ్యూల్స్లో మనం ఉంటాం. అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక హస్బెండ్ ఇంటికి వచ్చినా, ఒక మన పిల్లల ఇంటికి వచ్చినా, మన వాళ్ళు ఎవరైనా ఇంటికి మనకి ఆఫీస్ నుండి భర్త ఇంటికి రాగానే, స్కూల్ నుండి ఇంటికి రాగానే, పిల్లలు కాలేజ్ నుండి పిల్లలు ఇంటికి రాగానే ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మనం చూసుకున్నట్టయితే, వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టయితే క్లోజ్గా మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మనం అప్పుడు వాళ్ళని గైడ్ చేయగలగాలి. అసలు ఏం జరిగింది ఆ డే మొత్తంలో, వాళ్ళు మూడిగా ఉన్నారంటే సంథింగ్ ఏదో జరిగింది అని ముందే మనం పసిగట్టి వాళ్ళని మనం అప్పుడే కరెక్ట్ సజెషన్ ఇచ్చేసి ఆ డిప్రెషన్ నుండి ఏదైతే సార్ చెప్తున్నారో డిప్రెషన్ గురించి విత్ ఇన్ 1 డే, సో అంత డెసిషన్, చనిపోవాలి అన్నంత డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అక్కడ నేను ఒక తప్పు చేశాను అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వచ్చింది తనకి. సో అలా లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయండి. మనం గనుక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ముఖ్యంగా వాళ్ళని అబ్జర్వ్ చేసినట్టయితే, వాళ్ళు ఎలా ఉన్నారు అని మనం అబ్జర్వ్ చేసి వాళ్ళకి కరెక్ట్ సజెషన్స్ ఇచ్చినట్టయితే కనుక ఇలాంటి సివియర్ అండ్ సడన్ ఇన్సిడెంట్స్ని మనం ఆపొచ్చు. సో నేను ఇదే చెప్పాలనుకున్నానండి ఈరోజు. మీరందరూ సత్వ, వై సత్వ, ఎందుకు సత్వ అంటే ఒక ప్రాక్టీస్ అవసరం మనకి లైఫ్లో. అసలు మనకి రైట్ ఏంటి రాంగ్ ఏంటి అని తెలియని ఏజ్లో ఉంటాం. ఈవెన్ 40 years వచ్చినా 50 years వచ్చినా అసలు ఏది కరెక్ట్ అన్నది కూడా చాలా మందికి తెలియదండి. వాళ్ళు చేస్తుంది తప్ప రాంగా, రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా తెలియదు, చెప్పే వాళ్ళు లేరు. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. సో దట్ ఈస్ వాట్ ఒక సత్వ సాధన అని మనం ఇంట్రొడ్యూస్ చేశారు సార్ కాలగతిలో. తప్పకుండా మీరు అధ్యాలో జాయిన్ అవ్వండి. మీ ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా మనం సార్ మనకి గైడ్ చేస్తారు. సో ఎవ్వరూ లోన్లీగా ఫీల్ అవ్వద్దు. సో తప్పకుండా అధ్యా జాయిన్ అవ్వండి. అండ్ సత్వ కోర్స్ కంటెంట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సక్సెస్ఫుల్ పర్సన్గా మనల్ని మనం నిర్మించుకోవటం ఎలా అంటే మన వ్యక్తిత్వాన్ని మనం డెవలప్ చేసుకోవటం ఎలా అన్నది ఒక టాపిక్ ఉందండి. అది చాలా బాగా డిజైన్ చేస్తున్నారు సార్. అండ్ డబ్బు సంపాదించడం ఎలాగా అంటే ఇప్పుడు ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళినప్పుడు వచ్చే ఇన్సిడెంట్స్ని మనం అక్కడ స్టాప్ చేయొచ్చు అన్నమాట. సో డబ్బు సంపాదించడం ఎలాగా, రైట్ పాత్లో వెళ్తూ. సో భయాలను గుర్తించి అధిగమించడం ఎలా, మన భయాలు ఏంటో కూడా మనకు తెలీదు. సో అవి మనం గుర్తించాల్సిన అవసరం మనకుంది. సో ఆ భయాలను గుర్తించి వాటిని మనం ఆపర్చునిటీస్గా ఎలా మార్చుకోవాలి అన్నది ఒక టాపిక్. 10 మందిలో భయపడకుండా మాట్లాడటం ఎలా, అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ పాజిటివ్లీ. ఓకే, వాళ్ళు మన ఒపీనియన్స్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు అక్కడ ఒకలాంటి గొడవ వాతావరణం రాకుండా దాన్ని మనం అవాయిడ్ చేయటం ఎలాగా, పాజిటివ్గా దాని ఆ సిచ్యువేషన్ని టర్న్ చేయటం ఎలా అన్నది ఒకటి. టైం మేనేజ్మెంట్, ప్రతి క్షణాన్ని మనం 100% ఎలా ఉపయోగించుకోవాలి. ఇంకొకటి మంత్రశక్తి, ఆటో సజెషన్ గురించి సార్ చెప్తారు. అండ్ మెడిటేషన్, మేధస్సు ద్వారా మనం 1000 రెట్లు మనం ఆ సిచ్యువేషన్స్ ఏవైతే వస్తాయో క్లిష్టతరమైన సిచ్యువేషన్స్ వాటి నుండి బయటపడటం ఎలాగా. ఓకే, అండ్ కష్టం వచ్చినప్పుడు మనకు మనం మోటివేషన్ చేసుకోవడం ఎలాగా. సడన్ ఎవరు ఉండరు, వీఆర్ ఫీలింగ్ అలోన్, మనం ఆ టైంలో మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి. అండ్ మన ఆరోగ్యాన్ని మనం ఉన్న స్పేస్లో, మన ఇంట్లో, మన కిచెన్లో ఉన్న స్పేస్లో మనం కిచెన్ గార్డెన్ ఎలా చేసుకోవాలి.
and how to control our sense organs, and one more, how to memorize whatever we study. That అది అందరికీ యూజ్ అవుతుందండి. సో వీఆర్ లెర్నర్స్ కదా, లైఫ్ లాంగ్ లెర్నర్స్ కాబట్టి ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి కాబట్టి సో అది ఉపయోగపడుతుంది టాపిక్. ఫ్యామిలీ, సొసైటీ, ఎవ్రీ వన్ హు ఆర్ రెడీ టు అడాప్ట్ వాల్యూస్ అండ్ చేంజ్. ఓకే, సో ఇవే అండి టాపిక్స్. తప్పకుండా సత్వ అన్నది ప్రాక్టీస్ చేయాలండి, అందరూ జాయిన్ అవ్వండి. ఇదే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ.